రామ్టాక్కి తిరిగి స్వాగతం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎన్నికలట. ముందుగా జూలై 27న ఎన్నికలు అన్నారు. ఇప్పుడేమో 3 దఫాలుగా ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలా మార్చుకుంటారో నాకు తెలియదు. తర్వాత మార్చుకున్నారు. జూన్లో మొదట్లో ఒకే డేట్ ఇచ్చారు. తర్వాత 3 దఫాలుగా మేము నిర్వర్తిస్తాం. ఒకటి మీర్పూర్ డివిజన్లో 27వ తేదీ, ఆగస్టు 2వ తేదీ ముజఫరాబాద్ డివిజన్లో, ఆగస్టు 10వ తేదీ పూంచ్ డివిజన్లో. కొత్తగా విడుదలైనటువంటి షెడ్యూల్ ప్రకారం 27వ తేదీ మీర్పూర్ డివిజన్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగాయన్నా కూడా ఎన్నికలు ఎలా ఉండకూడదో కూడా నిరూపించబడ్డాయి. వీడియోలు మీరు ఎంతమంది చూశారో నెట్లో, పోలింగ్ స్టాఫే గుద్దుతున్నారు బ్యాలెట్ పేపర్లు. మిలిటరీ పర్యవేక్షణలో బ్యాలెట్ పేపర్లు, ఇంకా ఈవీఎంస్ రాలా. అంటే ఈవీఎంస్ వస్తే ఇలా మేనేజ్ చేయడం కుదరదు అనుకున్నారేమో, బ్యాలెట్ పేపర్లో పెట్టారు. బ్యాలెట్ పేపర్లో పోటీ చేసేది ఎవరయ్యా అంటే, అది కూడా మీరు తెలుసుకోవాలా. పోటీ అందరూ చేయట్లేదు పార్టీలు. సరే, అక్కడ ఉద్యమం చేస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అయితే బాయ్కాట్ చేసింది. అసలు బాయ్కాట్ చేయకముందే వాళ్ళు బాయ్కాట్ చేయటం, వాళ్ళు వెంటనే ఎన్నికల షెడ్యూల్ రోజే వాళ్ళ ఆర్గనైజేషన్ బ్యాన్ చేశారు అసలు. అయినా వాళ్ళేం పోటీ చేస్తారని చెప్పలేదు రాజకీయ పార్టీగా. కానీ ఎవరు పోటీ చేస్తున్నారు? పాక్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్, అట్లానే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ, వీళ్ళిద్దరూ గవర్నమెంట్లో భాగస్వాములు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ పీటీఐ ఉంది, ఇమ్రాన్ ఖాన్ పార్టీ, వాళ్ళు బాయ్కాట్ చేశారు. యాక్చువల్గా లాస్ట్ టైం ఎలక్షన్స్లో గెలిచింది ఇమ్రాన్ ఖాన్ పార్టీ. వాళ్ళు బాయ్కాట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎన్నికలు సక్రమంగా జరగవు, బోటకప్ ఎన్నికలు కాబట్టి మేము పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పారు. జాక్ ఏమో ఎన్నికల బాయ్కాట్కి పిలుపిచ్చింది. సరే, పార్టిసిపేట్ చేసిన ఇద్దరిలో మరి ఏమన్నా సఖ్యత ఉందా అంటే, నిన్న జరిగిన ఎన్నికల్లో 13 సీట్లకు జరిగినాయి. మీర్పూర్ డివిజన్లో 13లో పిఎంఎల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ పార్టీకి 9 వచ్చినాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి 4 వచ్చినాయి. ఏది రిగ్గింగ్ చేసి ముద్ర వేసుకున్నా కూడా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఏమంటుంది తెలుసా? ఎన్నికల బూటకం, ఫెయిర్గా జరగలేదు, అక్రమాలు జరిగినాయి అంటే బూటకమనే కదా. ఎవరు చెప్తున్నారు? వాడు ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఏమో ముందే బాయ్కాట్ చేసింది. వీళ్ళేమి ఇప్పుడు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి ఎన్నికల బూటకం అని చెప్తుంది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ. నాటకాలు. అసలు ఏంటండి ఈ స్టోరీ ఏంటి? పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం 53 సీట్లు ఉన్నాయి. వీళ్ళకేం ఫుల్ పవర్స్ లేవండి. ఎన్నికైన ప్రధానమంత్రిని ఎప్పుడైనా పాకిస్తాన్ ప్రభుత్వం తొలగించవచ్చు. ఫస్ట్ అది తెలుసుకోండి. ఇంకా అదేమి ఎన్నిక? సరే, ఆ 53లో 8 నామినేటెడ్. చూడండి, 45కే ప్రత్యక్ష ఎన్నికలట. వాస్తవానికి పీఓకేలో 33కే జరుగుతాయి ఎన్నికలు సీట్లకే. మిగతా 12 సీట్లు పీఓకే బయట పాకిస్తాన్లో ఉన్న కాశ్మీరీలకి ఓటు హక్కు ఇచ్చారట. ఎట్లా ఉంటుందంటే, ఇక్కడేమో వీళ్ళకి దాదాపుగా ఒక 60-70 వేలు, 1,00,000 మంది ఉంటారనుకోండి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి. అక్కడ వచ్చేసరికి 3,000, 4,000 ఉంటారు. వాళ్ళకి ఒక సీటు 12 సీట్లు ఇచ్చారు. అట్లా అంటే అవి ఏం లేదు, వీళ్ళు మేనేజ్ చేసుకోవడానికి, పీఓకేని కంట్రోల్ చేయటానికి. మామూలుగా తొలగించుతారు, అది వేరే విషయం. ఈవెన్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడానికి 12 సీట్లు బయట పెట్టుకున్నారు. వాస్తవానికి ఇండియాలో కూడా ఉందండి అది, చాలామందికి తెలుసలేదు. జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు మనకి రాజ్యాంగం ప్రకారంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు మన అధీనంలో ఉన్న భూభాగంలోనే జరుగుతాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కోసం కొన్ని సీట్లు మనం రిజర్వ్ చేసి పెట్టాం, కానీ దానికి ఎవరిని మనం నామినేట్ చేయట్లేదు. ఆ సీట్లు అట్లానే ఉంటాయి ఎప్పుడు కూడా.
అది మన ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరుపుతాం అక్కడ. ఇది అట్లా కాదు. ఎవరినో 3,000 కరాచీలో ఒక ముగ్గురు నాలుగు 3,000 4,000 ఓట్లు పోగు చేసేసి వాళ్ళకు ఒక సీటు, లాహోర్లో కొన్ని సీట్లు, రావల్పిండిలో సీటు, ఇలా పెట్టి వాళ్ళని పిఓకే మీద అధికారం చలాయించడం కోసం. దానికి ఇది కూడా రేపు రెండో ఫేజ్లో జరగబోతుంది. ముజఫరాబాద్ డివిజన్తో పాటు ఈ 12 సీట్లకు కూడా ఎన్నికలు జరుగుతాయి ఆగస్టు 2వ తేదీ. అసలు ఎన్నికలు ఎలా జరిగినాయి అయ్యా? జాక్ బాయ్కాట్ చేసింది కదా, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కదా. ఏం జరిగింది ఎన్నికల్లో? పాకిస్తాన్ కాశ్మీరీ ప్రజల్ని, నిరాయుధులైన నిరసన చేస్తున్న ప్రజల మీద ప్రత్యక్షంగా కాల్పులు జరిపి ఎంతమంది చనిపోయారో తెలియట్లేదు, ఎంతమంది గాయపడ్డారో తెలియట్లేదు. ఆ మామూలుగా వస్తున్నటువంటి లెక్కలో 15 నుంచి 30 మంది దాకా మీర్పూర్, రావల్కోట్లో చంపేశారు. చనిపోయిన గాయపడ్డ వాళ్ళైతే 30 నుంచి 100 దాకా ఉన్నారు. ఆ ఫౌండర్ ఉన్నాడు, ఉమర్ ఓ కాశ్మీరీ, వాళ్ళ బ్రదర్ తమ్ముడే ఉన్నాడు, ఉస్మాన్ కాశ్మీరీ, ఉస్మాన్ నాజర్. ఆయన చంపేశారు. ఎంతమందిని చంపుతున్నారో తెలియదు. ఇంకా అప్పటికే అయిపోలేదు ఇది. అసలు ఉద్రిక్తత ఉన్న ప్రదేశంలో ఇంకా ఎన్నికలు జరగలేదు. ఇక్కడ బాగానే ఉంటుంది. తర్వాత రేపు ఆగస్టు 2 ముజఫర్పూర్లో జరుగుతుంది. ఆ తర్వాత అసలు పూంచ్ డివిజన్లో జరుగుతుంది. పూంచ్ డివిజన్ అనేది అసలు టోటల్గా ప్రజలు 90% ప్రజలు మొత్తం కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్నారు. కోట్లు ఇవన్నీ అక్కడయ్యాయి. అది ఆగస్టు 10 కట. అంటే సైన్యం మొత్తాన్ని అక్కడ పెట్టి జరుపుతారట. జరిపేదేం లేదు అక్కడ. ప్రజల్ని బయటికి రానివ్వకుండా గుద్దుకుంటారు. ఇందేం చెప్పండి కదా, పీపీపీ చెప్తుంది, పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళ అధికారంలో ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చెప్తుంది. సో ఇంత దారుణంగా ఎప్పుడూ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీరీల నుంచి పాకిస్తాన్ ఇంతగా విడిపోలేదండి. మనం తెలుసుకోవాల్సింది ఇది. ఎందుకంటే ఇంత జరిగితేనండి, ఇంతమందిని కాల్చి చంపేశారే, ఇంతమందిని గాయపడ్డారే, పాకిస్తాన్ మీడియా పెద్ద గొప్పలు చెప్పుకుంటుంది కదా, ఒక్కరు కూడా దీని గురించి రాయలేదండి. ఆశ్చర్యం. మరి ఇంటర్నేషనల్ మీడియా ఏమి రాస్తుంది? వాళ్ళైనా, పాకిస్తాన్ మీడియా అయినా, ఇంటర్నేషనల్ మీడియా అయినా జంతర్ మంతర్ గురించి రాస్తున్నాయి. అంతేగాని పిఓకే ఎన్నికలు రక్తసిక్తమైనవి, ఎంతోమంది చనిపోయారు, రిగ్గింగ్ జరిగింది, ఇది నేను చెప్పటం కాదు కదా, ప్రపంచం అంతా కోడి కూడా వస్తుంది, వీడియోలు బయటకు వస్తున్నాయి. అయినా దాని గురించి ఒక్క మాట ఇంటర్నేషనల్ మీడియా కానీ పాకిస్తాన్ మీడియా కానీ మాట్లాడట్లేదు. ఏంటి అసలు ఇది? వాళ్ళే పెద్ద గొప్పగా చెప్పుకునే పాశ్చాత్య ప్రపంచం, యూరప్, అమెరికా మాట్లాడాలి కదా, ప్రజాస్వామ్యం భిన్నంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడాలి కదా. మాట్లాడింది అక్కడ ఎవరన్నా ఉన్నారంటే ఒకటే పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు మాట్లాడారు. చాలా దారుణం ఇది. అసలు ఇంత హింస జరుగుతూ ఉంది, ఎన్నికలు సక్రమంగా జరగట్లేదు, శాంతి భద్రతలు లేవు, ఒక స్వతంత్ర జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మాట్లాడింది. అంతే. ఇంకా మిగతా అక్కడ పేపర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు మాట్లాడట్లేదు. దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్టు ఆయన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆయన ఒక వీడియోనే రిలీజ్ చేశాడు. అసలు వీళ్ళు ఇండియన్స్ లాగా వీళ్ళు కూడా మా శత్రువులు, అసలు వాళ్ళకి ఎందుకు మేము మద్దతు ఇవ్వాలి? ఇది ఆయన మాట్లాడింది. భారతీయుల్లాగా వీళ్ళు కూడా మాకు శత్రువులు. మరి ఇప్పటికైనా భారత్లో జమ్మూ కాశ్మీరీ నాయకులు పాకిస్తాన్ తోటి సంప్రదింపులు జరపాలనేటువంటి బుజ్జగింపు మాటల్ని మానుకుంటారా, ఇంకా కొనసాగిస్తారా? వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళు మా శత్రువులు. ఆయన వీడియో మీరు కావాలంటే ఖ్వాజా ఆసిఫ్ కొడితే నెట్లో ఎక్కడం జరుగుతుంది. ఆయన వీడియో ఉంది. నేను భారతీయుల్లాగా ఆక్రమిత కాశ్మీరీ ప్రజలు కూడా మా శత్రువులే, వాళ్ళతో సమానంగా చూస్తాం అంటే చంపేస్తాం. పాకిస్తాన్ భారత్లో కంటే డైరెక్ట్గా రాలేరు, వాళ్ళ దాంట్లోకి వాళ్ళు వెళ్ళేసి చంపేస్తున్నారు. అందుకనే
అయినా ఇక్కడున్న జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఏ ఫరూక్ అబ్దుల్లా కానీ, ఒమర్ అబ్దుల్లా కానీ, మెహబూబా ముఫ్తీ కానీ ఎవరూ కూడా దాన్ని ఖండించరు. మెహబూబా ముఫ్తీ స్వయంగా జంతర్ మంతర్కి వచ్చి వాళ్ళకి మద్దతు ఇస్తుంది. చూడండి అసలు ఎంత దారుణంగా ఉంటున్నాయి ఇవి రాజకీయాలు. మీరే కదా చెప్పారు ఇంతకుముందు పాకిస్తాన్తో సంప్రదింపులు జరపాలి భారత్ అని. మరి పాకిస్తాన్ ఏమంటుంది? అసలు వాళ్ళు మా శత్రువులు అంటుంది. రక్షణ మంత్రి ఎవరో కింద సోషల్ మీడియాలో కాదు రాసింది, రక్షణ శాఖ మంత్రి వీడియోలో చెప్పాడు. అది ప్రత్యక్ష సాక్ష్యం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీరీలు కూడా అసలు మాకు పాకిస్తాన్తో సంబంధం లేదు, మా స్వతంత్ర దేశం అని చెప్పి ఇప్పుడు నిరసిస్తున్నారు అక్కడ. కానీ ఇక్కడున్న జమ్మూ కాశ్మీర్ నాయకులకు అవి పట్టట్లా. వాళ్ళతో సంప్రదింపులు జరపండి పాకిస్తాన్ తోటి. ఇంకా అసలు ఖండించారండి. పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న కాల్పుల్ని ఈ రోజు వరకు కూడా ఖండించినటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు. వాళ్ళని మీడియాలో ఇంత ప్రాచుర్యం ఎందుకు ఇవ్వాలి? ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీకి మీడియాలో ఇంటర్వ్యూలు పెడతారు. త్రివర్ణ పతాకం నేను ఎగరైనని చెప్పినటువంటి మెహబూబా ముఫ్తీకి. ఇదండి పరిస్థితి. ఒకటి వాస్తవం, నేను చివరగా చెప్పేది ఒకటి, పిఓజేకే ఈరోజు రోజుకి పాకిస్తాన్ నుంచి దూరం అవుతుంది. మరి అది ఎలా వస్తాయి పరిణామాలు అర్థం కావట్లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బెలూచిస్తాన్ దూరమైన బెలూచిస్తాన్లో జనం లేరు, అందుకని స్వాతంత్రం సాధించడం అంత తేలిక కాదు. అయినా ఇప్పుడు వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి పోరాటాలు చేయగలుగుతున్నారు. పిఓజేకి అలా కాదు, చాలా జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతం అది. కాకపోతే వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి బెలూచిస్తాన్ దగ్గర. వీళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తున్నారు, కాల్చిపారేస్తున్నారు. ఇది ఎట్లా మారిద్ది? ఇంకా వాళ్ళు పాకిస్తాన్తో కలిసి ఉండటం కల్లండి. అదే టైంలో భారత్కి దగ్గరకు వస్తారంటే వీళ్ళు మొదటి నుంచి భారత్కు వ్యతిరేకంగా లండన్లో పాకిస్తాన్ తరఫున మాట్లాడిందే వీళ్ళు. అందుకనే భారతదేశం ఖండిస్తుంది అక్కడ జరుగుతున్న దమనకాండని. కానీ ఇప్పుడేం జరుగుతుంది అనేది ఇప్పట్లో చెప్పలేం. ఎలా అయినా జరగవచ్చు. అది కొన్నాళ్ళు పోవాలి, వాళ్ళల్లో కూడా ఇంకా రియలైజేషన్ రావాలి. ఏంటంటే భారతే నిజమైన మాకు భారతే మాకు అడ్డగా ఉంటుంది, పాకిస్తాన్ కాదనే రియలైజేషన్ వాళ్ళల్లో రావాలి. అంటే ఇంకా వాళ్ళు ఇటువంటివి కొన్ని అండర్గో కావాలి. మిలిటరీ వాళ్ళ పొలిటికల్ సొల్యూషన్ చూడటల్లా, కాల్చి పారేసి భయభ్రాంతులను చేసి ఎట్లయినా లొంగ తీసుకొని పరిపాలన చేయాలని చెప్పి చూస్తుంది. ఏమి జరగబోతుందో తెలియట్లేదు. వేచి చూడటం ఒక్కటే మనం చేయగలిగింది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.